హలో గైస్! ఈరోజైతే మన ఇంట్లో అయితే రాగి ఉసిరికాయ పచ్చడి పెట్టబోతున్నామండి. ఈ ఉసిరికాయలని కొంతమంది ఒక్కొక్కళ్ళు ఒక రకంగా పిలుస్తారు. కొంతమంది నేల ఉసిరికాయ అని పిలుస్తారు. కొంతమంది రాగి ఉసిరికాయ అని పిలుస్తారు. కొంతమంది కొండ ఉసిరికాయ అని పిలుస్తుంటారు. ఉసిరికాయలనైతే బాగా కడిగేసుకొని గుడ్డతో తుడుచుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా అయితే ఘాట్లయితే పెట్టుకోవాలండి చాకు తోటి. ఈ పచ్చడి కోసం అయితే మనమైతే వేరుశనగ నూనె అయితే యూజ్ చేస్తున్నాము. వేరుశనగ నూనె యూజ్ చేయాలా? ఇంకేం నూనె అయినా యూజ్ చేయాలని చెప్పి అడగొచ్చు మీరు. వేరుశనగ నూనె అయితే కొంచెం టేస్ట్ అయితే ఎక్కువ వస్తదని చెప్పారు. మనమైతే స్టవ్ వెలిగించుకొని పెనం పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని హీట్ ఎక్కగానే ఉసిరికాయలనైతే ఏసుకున్నాము. ఉసిరికాయలు వేగించేటప్పుడు హై ఫ్లేమ్‌లో పెట్టయితే ఉసిరికాయలు వేగించొద్దు. దీన్నైతే మీడియంలో పెట్టి వేగించాలి. వీటినైతే అటు ఇటు తిప్పుతూ బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు వేగించాలి. తర్వాతైతే తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఒక గిన్నెలోకి. తర్వాతైతే ఎల్లుల్లిపాయలు తీసుకొని రేకలు తీసేసుకొని ఇలా రోల్లో అయితే ఏసుకొని అలా అలా పైపైనైతే దంచుకోవాలి. మరీ ఎక్కువగా దంచితే రసం మాత్రం వస్తది. మనకైతే ఎల్లుల్లిపాయలు మిగలవు. అలాగని చూసుకొని దంచండి. ఉసిరికాయలు వేయించడం అయిపోయిన తర్వాత తాలింపుల కోసం అని చెప్పైతే పోపులైతే వేసుకొని బాగా వేగించుకోవాలి. తర్వాత అయితే ఎల్లుల్లిపాయలైతే వేసుకోవాలి. వాటిని అటు ఇటు తిప్పుతూ కొంచెం కలర్ మారాకైతే అందులోకైతే కొంచెం కరివేపాకు, కొంచెం ఎండుమిరగాయలైతే వేసుకొని వాటిని కూడా అటు ఇటు తిప్పుకొని కలర్ మారకుండా అయితే చూసుకోవాలి. బాగా వేగిపోకుండా చూసుకోవాలి వాటినైతే. లాస్ట్‌లో పసుపయితే వేసుకున్న అందులో బాగా మిక్స్ చేసుకోవాలి. అందులో కలిసేటట్టుగాను. మనం వేయించుకున్న ఉసిరికాయలైతే గిన్నెలోకైతే సగం వచ్చాయి. అందులో తర్వాత వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. ఇందాకైతే దంచాం కదండీ! దంచలేని వెల్లుల్లిపాయలు. తర్వాత మనకు పచ్చళ్ళలోకి కావాల్సింది మెయిన్‌గా కారం పొడులండి. ఇందులోకైతే ఏమేమి యూజ్ చేస్తున్నారో చూడండి. ఇందులోకైతే మేమైతే మెంతి పొడి, తర్వాత ఆవ పొడి, తర్వాత పచ్చికారం అయితే వేసుకొని బాగా కలుపుకోవాలి. మెంతులు, ఆవాలు బయట నుంచి అయితే తీసుకొచ్చామండి. అవైతే ఇంట్లోకి తీసుకొచ్చుకొని మిక్సీ అయితే పెట్టుకొని ఇందులో అయితే వేసేసుకున్నాము. దీన్నైతే బాగా మిక్స్ చేసుకోవాలండి. ప్రతి ఉసిరికాయలోకి లోపలికెళ్ళాలి కారం అనేది, మసాలాలు అవన్నీవి. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత అయితే ఉప్పైతే వేసుకోవాలి. మేమైతే కల్లుప్పునైతే మిక్సీ చేసుకొని అందులో అయితే వేసుకుంటున్నాము. దీన్ని కూడా అయితే బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత మాకు గిన్నెలో కలుపుకోవడానికి వీలుగా లేదని ఒక ప్లేట్‌లో అయితే వేసుకున్నాము. ఇదైతే ఈజీగా ఉంటదని చెప్పి. మేమైతే ఎంతో కష్టపడి అయితే వీడియోలు చేస్తున్నామండి. మీరు మాత్రం అయితే సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీరైతే మన ఛానల్ చూసైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అవంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం వేయించి పెట్టుకున్న తాలింపులు, తర్వాత ఆయిలు అందులో అయితే బాగా వేసుకోవాలి. తర్వాత దానిలో కూడా బాగా కలుపుకోవాలి. ఉసిరికాయలకన్నిటికి ఆయిల్ చేరేటట్టుగా, ఆ పోపులు చేరేటట్టుగాను. ఈ ఉసిరికాయలనైతే మేమైతే కొనలేదు. మా చుట్టాల వంటి దగ్గర అయితే చెట్టయితే ఉంటే కోసుకొని అయితే వచ్చాము. ఈ ఉసిరికాయలు కోయడానికైతే మేమైతే చాలా అవస్థలు పడ్డాము. ఉసిరికాయల్లో చాలా రకాలు ఉంటాయండి రాగి ఉసిరికాయల్లోని. ఇవైతే బాగా చిన్నగా ఉన్నాయి ఉసిరికాయలు వచ్చేసరికి. పచ్చడికైతే ఇవే పెట్టుకోవాలంట. ఇంకో టైప్ ఉంటాయి. అవి కూడా పెద్దగా ఉంటాయి. అయైతే పచ్చడికైతే పనిచేయవని చెప్పారు మా చుట్టాలని అడిగితేని. ఇదొచ్చేసరికి రెడ్ బకెట్ బిర్యానీ అండి. మొన్న తిన్నాం కదా బిర్యానీ. అందులో అయితే స్టోర్ చేసుకుందాం అని చెప్పి అందులో అయితే వేసేసుకున్నాము. వీలైతే గాజు గ్లాస్‌లో కానీ, జాడీల్లో గానీ పట్టుకోండి. తర్వాత కొంచెం టేస్ట్ కోసం అని చెప్పి నేనైతే కొంచెం అన్నం తెచ్చుకొని అందులోకైతే వేసుకున్నాను. టేస్ట్ అయితే మంచి భలే అనిపించిందండి. సూపర్ ఉన్నది. మీరు మాత్రం వీడియోలు చూసి వెళ్ళిపోవద్దండి. మమ్మల్ని సపోర్ట్ చేయండి. మా వీడియోలు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.